మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. ఉదాహరణ, మీరు పూజలు చేస్తే మీకు నీళ్లు తీర్థం పోషిస్తారు కదా, నేను చేసే పూజలలో వాటర్ లో లిక్కర్ కల్పిస్తా. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి. నేను చేసే వామాచారం పూజలలో నేను లిక్కరే పెడతా పూజలకు. మీ బతుకులు చెడా, బతుకుల నా గురించి టీవీల్లో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్టు మూర్తి గారు చేస్తా ఉన్నారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. వేరే ఛానల్ వేసినా అయిపోయినా నేను లైవ్ లో వేసేస్తా ఎనీ టైం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. 11 సీట్లకే పరిమితమైన వైకాపా 151 సీట్ల నుంచి వైసీపీ 10 సీట్లకి దిగజారిపోయింది. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. (96 నుండి 125 మధ్యలో ఏదైనా రావచ్చు. సో ఆయన గెలుచుకొని గవర్నమెంట్ తిరిగి ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా, ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ. ఒకవేళ నేను చెప్పిన సీట్లు అటు ఇటు ఉన్నా 2%, 3% గవర్నమెంట్ అయితే ఆయన ఫామ్ చేస్తారు. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమః శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమః శివాయ. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసినా పెద్ద గొప్పగా ఉండదు. ఇటు బలమైన ప్రతిపక్షం దెబ్బ తట్టుకోలేక వైసీపీ ఓటమి పాలై సుమారు 95-96 ఏంట్రా వద్దు నీ అబ్బా. ఇవాళ కావ్యమారం జాతకంలో కొద్దిగా యోగం ఉంది. ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి వీళ్ళు మానసికంగా కూడా ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇది ఇండైరెక్ట్ మర్డర్ అండి. మహానటి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి. మేము ఇంకా ఏమీ చెయ్యలేము. ఆడు నువ్వు ములాఖాత్ కదా, చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇదేదో పెద్ద డ్రామా కంపెనీ మెయింటైన్ చేస్తున్నారని. ఆడు దొంగ, నువ్వు దొంగి. ఆస్ట్రాలజర్ గా పేరు పొందిన వేణు పరాంకుశం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వేణు పరాంకుశం ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఆయన శ్రీమతి ఆడో పెద్ద బోగ్గాడు సార్. వీణా శ్రీవాణి నిన్న తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక వీడియో వదిలారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏమని 5 కోట్లు డిమాండ్ చేస్తోంది మూర్తి అనుచరుడు అమర్. నమ్మదురా, అడుక్కు తిరు. నేను 5 కోట్లు అడిగాను. ఇగో స్టూడియోలో వేసుకునేవి కూడా 5 కోట్లు లేవు, నాకు 4 ఎన్నో ఉన్నాయి. 5 కోట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప మాకు మరో శరణ్యం లేదు. ఎంత మోసం కిషోర్ సార్, ఇలాంటి హ్యాంగ్ చేసేలా నటి రోడ్లో ఊరి తీసి ఆధారంగా ఇదిగో ఒక ఆడియో విడుదల చేస్తున్నాం. ఈ ఆడియోయే ఆధారం. మూర్తి టీం 5 కోట్లు అడిగింది. ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే అర్థమైపోయింది. నా టీం, నా పర్సన్ వెళ్ళింది శ్రీమతి వేణు చెప్పారు. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? మీ పర్సన్ ఎవరో చెప్తారా? అంటే అది మీరు బయట పెడతారా? నా అనుచరుడు అమర్ అన్నారు. నా అనుచరుడు ఎవరు అమర్ లేరు. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. నేను ఈ విషయాన్ని మీకు చెప్పట్లా, పోలీస్కి చెప్పొచ్చా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చా. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను 5 కోట్లు డిమాండ్ చేశానని చెప్పి ఒక ఆడియో విడుదల చేశారు. ఆడియో మీద ఎంక్వైరీ చేయండి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. వాళ్ళు ఎవరో తెలియాలి. ఆ ఆడియో వీళ్ళకి ఎలా వచ్చింది? వీళ్ళ మనిషినే పంపించారా, అంటే వీళ్ళు సెటిల్మెంట్ కి పంపించారా? అసలు ఆడియోలో ఉన్నది ఎవరో తెలియడం కోసం నేను సైబర్ క్రైమ్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. తెలీదు,
గుర్తులేదు, మర్చిపోయా. లాయర్లు వస్తారా, పోలీసులు వస్తారా, బ్రాహ్మణ సంఘాలు వస్తాయా, జర్నలిస్టులు వస్తారా అని అడిగారు. ఆయన గెలుస్తారని చెప్పిన పొలిటికల్ పార్టీని ఎందుకు అడగలేదు అంటే నేను అందుకనే సాక్షి పత్రికలో ఈరోజు శ్రీమతి వేణు యొక్క ఆరోపణల్ని ఫస్ట్ పేజీలో వేశారు. జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్ చేస్తున్న జర్నలిస్ట్ మూర్తి బండారాన్ని వేణు వీడియో బయటపెట్టి, అంటే మీరు సర్టిఫికెట్ ఇచ్చారు అది బండారం అని. మీ మీద కూడా కేసు వేస్తున్నా, మీ మీద కూడా డిఫమేషన్ కేసు వేస్తున్నా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్నా, ఎడిటర్స్ గిల్ట్కి వెళ్తున్నా, మొత్తం కాన్స్పిరెన్సీ అంతా బయట పెట్టి ఏదో తప్పైపోయింది అంతే. వేణు నా దగ్గర అస్సలు నడవద్దు. 5 కోట్లు నేను అడిగానా? ప్రూవ్ చేయి. నీ తరపు నేను వెళ్ళి పోలీసుని అడిగా, ఆ ఆడియో ఎవరిది చెప్పండి అని. నాకు ఇప్పుడే తెలిసిన సమాచారం ఆడియో ఎవరిదో. నీ టీంలో పర్సనే, నీ చుట్టుపక్కలే ఉంటుంది, నీ టీం అని చెప్పి మీ శ్రీమతే చెప్పారు. మీతో పాటు మీ బృందంలో ఉన్న పిఆర్ టీం, మీతో పాటు కామాఖ్య వచ్చిన టీం, మీతో పాటు థాయిలాండ్ వెళ్ళిన టీం. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? ఫోన్ ఆడియో అయితే రింగ్ రావాలి, ఒక బీప్ రావాలి, యువతల వాయిస్ గట్టిగా ఉండాలి, అవతల వాయిస్ ఫోన్లో ఉన్నట్టు ఉండాలి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఏంటి మీటింగ్ పక్కన పెట్టినట్టు ఎందుకు మంచిగా ప్లాన్ చేసుకోలేకపోయారా? అంటే అది ఈ ఆడియో అంటే బలమైన ఆధారం. అంటే ఏముంది అందులో బలమైన ఆధారంలో? మీ మనుషులు 2 మాట్లాడుకున్నారు, అందరి పేర్లు చెప్పారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.